అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. ఆటో ఇమ్యూన్ డిసీజెస్గా కొన్ని డిసీజెస్ని మనం చెప్పుకుంటూ ఉంటాము. అందులో కీళ్ళవాతం, దీని గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాము. అసలు కీళ్ళవాతం అనేది ఎవరిలో వస్తుంది? ఏజ్డ్ పీపుల్లోనే వస్తుందా? చిన్నవాళ్ళల్లో వస్తుందా? రావడానికి ముందుగా మనకి బాడీ మనకి ఏమైనా సిగ్నల్స్ ఇస్తుందా? వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయరాజు గారితో ఉన్నాము. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. సార్, కీళ్ళవాతము అంటే జనరల్గా చాలామందికి ఏంటంటే కీళ్ళు ఎక్కడైతే బాడీ పార్ట్స్లో ఉంటే పట్టేయడము, లేకపోతే వాపుగా ఉండడం అలాంటివి అని అనుకుంటారు. ఇవి పర్టికులర్గా వీళ్ళలోనే వస్తాయి అనేది ఏమైనా పర్టికులారిటీ ఉందా సార్? అంటే ఇది ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అన్నమాట. ఎవరికైనా రావచ్చు, ఏ ఏజ్లో అయినా రావచ్చు. అంటే పూర్వం ఎలా ఉండేది అంటే ఒక 50-60 సంవత్సరాల క్రితం ఒక ఏజ్కి వచ్చేది 45, 50, 60 ఆ ఏజ్లో. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇప్పుడు 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు వాళ్ళకు కనపడుతున్నాయి. ఈ కీళ్ళవాతం అనేది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, ఆస్టియోపోరోసిస్ అని ఇలా రకరకాల పేర్లతోటి పిలుస్తారమ్మా. అంటే ఎముకలు గుల్లబారిపోవడం అంతేనా? వీక్ అయిపోతూ ఉంటాయా? అవునమ్మా. ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు గుల్లబారిపోవడం. ఆర్థరైటిస్, సొరాటిక్ ఆర్థరైటిస్ అంటే ఈ సొరయాసిస్కి సంబంధించిన ఆర్థరైటిస్, అది కూడా ఆటోఇమ్యూన్. అలాగే రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇది కూడా ఆటోఇమ్యూన్. ఇవన్నీ కూడా ఆటోఇమ్యూన్ కింద వస్తాయి. ఈ ఆటో ఇమ్యూన్లో ఏమవుతుందంటే మన బాడీలో సెల్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఫేవరబుల్గా వర్క్ చేసి అవి వ్యతిరేకంగా పనిచేయటమే ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్ అంటారు. మన బాడీకి వ్యతిరేకంగా పనిచేస్తాయి అనమాట. దానికి మెడిసిన్స్ లేవు మోడర్న్ వైద్యంలో అని అంటారమ్మా. కానీ చాలా మన ట్రెడిషనల్ మెడిసిన్స్లో అనేక రకాలు ఉన్నాయి. ఆల్టర్నేటివ్ మెడిసిన్లోని తగ్గించుకోవచ్చు దాన్ని. అలాగే ఈ వ్యాధి ఎందుకు వస్తుంది అంటే వాత వ్యాధుల్లో ఒక రకం ఉంది. మామూలుగా వాతాలు అంటాం. ఈ వాత వ్యాధుల్లో ఒక రకం అన్నమాట. వాత వ్యాధులు 80 అని కొందరు, 84 అని, 100 అని ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. కానీ 80-84 ఎక్కువ గ్రంథాల్లో రాసి ఉందమ్మా. ఈ వాత వ్యాధుల్లో ఒక పార్ట్ అనమాట ఇది. ఈ 80 వాత వ్యాధుల్లో ఒకటి ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది. అనేక రకాలు ఆటో ఇమ్యూన్కి ఆయుర్వేదంలో మెడిసిన్స్ ఉన్నాయి. మేము రుమటాయిడ్ ఆర్థరైటిస్ అయితే మేము కొన్ని 100 మందికి చేసి ఉంటాం. మాది ఫెయిల్యూర్ కేసెస్ 5-4 ఉండొచ్చేమో 100కి ఓవరాల్గా. అంత బాగా ఈ ఆయుర్వేదం అనేది పనిచేస్తుందండి. వీళ్ళు ఆహార నియమాలు జాగ్రత్తగా పాటించాలి. 80 వాతాలు అన్నాం కదమ్మా, ఆ వాతాల్లో ఒక భాగమే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది. వీళ్ళు మెయిన్ తినకుండా ఉండవలసిన పదార్థాలు వాతకర పదార్థాలమ్మా. పెసరపప్పు, దోసకాయ. అంటే దోసకాయ అంటే కీరా దోస కానీ, దోస కానీ దాని జాతిలో ఏది తినకూడదండి. అదేవిధంగా ఆనపకాయ, సొరకాయ అంటాం కదా మనం, అది కూడా తినకూడదండి. అదేవిధంగా పచ్చి గుమ్మడికాయ, వంకాయ, ముదిరిపోయిన వంకాయ, గోంగూర ఇలాంటివి అనమాట. ఇక్కడ మళ్ళీ లక్షణాలు ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అవునా కాదు తెలుసుకోవాలంటే మ్యాక్సిమం ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కీళ్ళవాతంలో ఈ కీళ్ళు వాస్తాయమ్మా కంపల్సరిగా. వేళ్ళకి వచ్చినా, కాళ్ళకి వచ్చినా, భుజాలకు వచ్చినా వాస్తాయి. అదేవిధంగా ఎర్రబట్టం కూడా జరుగుతుంది చాలా మందికి. ముడుచుకో, సపోజ్ ఫింగర్స్ ఉన్నాయనుకోండి, ఇలా పూర్తిగా వాళ్ళు ఫోల్డ్ చేయలేనప్పుడు దాన్ని మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ కింద చేసుకోవచ్చు. టెస్టులు కూడా అవసరం లేదు నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు మేజర్ ప్రాబ్లం ఏమవుతుందంటేనమ్మా, ఈ కీళ్ళ నొప్పులు అని వస్తారు చాలా మంది. అది ఏంటనేది వాళ్ళకే తెలియదు. అది మజిల్ పెయిన్, నరాలకు వచ్చిన పెయిన్, ఎముకలకు వచ్చిన పెయిన్ మేము అడిగితే అప్పుడు వాళ్ళకి అనుమానం వస్తుంది. ఉంటాయా అండి అని. అప్పుడు లేదండి, నాకు నిజంగా ఎముకల నొప్పి కాదని మజిల్ పెయిన్, లేకపోతే నాకు నరాలేనండి, ఎముకలు మజిల్ బాగానే ఉందండి, లేకపోతే నాకు పైన మజిల్స్ అన్ని బాగానే ఉన్నాయండి, ఓన్లీ ఎముకలే నడిచినప్పుడు లేకపోతే నుంచున్నప్పుడు కూర్చున్నప్పుడు నొప్పులు వస్తున్నాయి. అప్పుడు దాకా వాళ్ళకి ఏ నొప్పులు అనేది ఆలోచించరు, తెలియదు కదమ్మా చాలా మంది. అప్పుడు మేము స్వెల్లింగ్ ఉందా, ఇంకోటి ఉందా అని అడిగితే ఆ లక్షణాలను బట్టి ఓకే రుమటాయిడ్ ఆర్థరైటిస్ వాతం వల్ల వచ్చిన నొప్పుల, అలాగే ఓవర్ వెయిట్ వల్ల రావడం, ఓవర్గా నడిచేయటం వల్ల. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇంట్లో అంతా పని చేసుకుంటారమ్మా. ప్రత్యేకంగా స్త్రీలలో ఈ ప్రాబ్లం వస్తుంది. ఉదయం నుంచి రాత్రి వరకు ఇంట్లో పని చేస్తూనే ఉంటారు.